ఇలా చూసారా బెండకాయ సాంబార్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. మన ఛానల్లో ఇవాళ రెసిపీ ఎంతో కమ్మగా ఉండే బెండకాయ సాంబార్. మిక్స్డ్ వెజిటబుల్స్ ఉపయోగించి చేసిన సాంబార్ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. అది చాలా బాగుంటుంది. అండ్ పర్ఫెక్ట్ సాంబార్ పౌడర్ కూడా ఎలా తయారు చేయాలో ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇవాళ సింపుల్గా టేస్టీగా కేవలం బెండకాయ ఉపయోగించి బెండకాయ సాంబార్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, బెండకాయ సాంబార్ తయారు చేయడం కోసం ముందుగా అరకప్పు కందిపప్పు తీసుకుని వాటర్లో కడిగి శుభ్రం చేసుకుని అరగంట పాటు నానబెట్టి ఇలా కుక్కర్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక నిమ్మపండు సైజు చింతపండు తీసుకుని కాస్త శుభ్రం చేసుకుని అరకప్పు వాటర్ పోసుకుని నానబెట్టుకుంటున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత 1/2 కిలో బెండకాయలు తీసుకుని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. మీడియం హై ఫ్లేమ్లో వీటిని కాస్త వేపుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో వేపుకోవడం వల్ల బెండకాయల్లో ఉన్న జిగురు తగ్గిపోతుంది. ఈలోపు కుక్కర్లో మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్న పప్పుని కాస్త మెదిపి రెడీ చేసి పెట్టుకుందాం. బెండకాయల్లో జిగురు వదిలి ఇలా పై భాగంలో అక్కడక్కడ కాస్త నల్లగా మారేంత వరకు వీటిని వేపుకోవాలి. ఇవి వేపుకునేటప్పుడు చెదిరిపోకుండా చూసుకోవాలి. ఇలా చూసారా, మనకు కావాల్సిన విధంగా చక్కగా వేపుకున్నాం కదా. అక్కడక్కడ పై భాగంలో కాస్త నలుపు కూడా కనిపిస్తుంది, అంటే ఇందులో జిగురు వదిలిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 2 టొమాటోస్ తీసుకుని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొన్ని కరివేపాకులు, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత దగ్గరగా 2 కప్పుల వాటర్ని పోసుకొని హై ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1/4 టీ స్పూన్ అంటే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఒక నిమ్మపండు సైజ్ చింతపండు తీసుకుని ఒక అరకప్పు వాటర్లో వేసుకుని రెడీ చేసుకున్న చింతపండు రసం ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మెత్తగా మెదిపి పెట్టుకున్న కందిపప్పును వేసి చక్కగా మిక్స్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ నిండుగా సాంబార్ పౌడర్ వేసుకుని చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను వాడుతున్న సాంబార్ పౌడర్ హోమ్మేడ్ సాంబార్ పౌడర్. ఈ సాంబార్ పౌడర్ రెసిపీ మన ఛానల్లో ఉంది, అవసరమైతే ఒకసారి చెక్ చేయండి. లేదా రెడీమేడ్ సాంబార్ పౌడర్ వాడుతున్నప్పుడు కొలత కాస్త అటు ఇటు చూసి వేసుకోవాల్సి ఉంటుంది. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో చక్కగా మిక్స్ చేసుకుని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. తర్వాత 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికి రెడీ అయిన బెండకాయ సాంబార్లో కొంచెం కొత్తిమీర చల్లుకుని పోపును యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో రుచిగా ఉండే మన వేడి వేడి బెండకాయ సాంబార్ రెడీ అయిపోయింది. అన్నంతో పాటు ఈ వేడి వేడి బెండకాయ సాంబార్ కలుపుకొని తింటే చాలా బావుంటుంది. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.